తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమాలో శ్రేయ హీరోయిన్గా ఉన్న సినిమాలో పరిచయం పెంచకుండా మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పి అనడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఎవరికైనా పరిచయం అనేది ఉండాలి, పరిచయం లేకపోతే సంబంధ బాంధవ్యాలు లేకపోతే కష్టమని చెప్పడం అని చెప్పి చెప్పుకోవాలి. వ్యవసాయ రంగమైన, వాణిజ్య రంగమైన, సాంకేతిక రంగమైన, రాజకీయ రంగమైన రంగం ఏదైనా ప్రచారం ముఖ్యం. ప్రచారం లేకపోతే అది ఎవరికీ తెలియదు. పెద్ద ఏటిలో చింతపండు ఒక బస్తా పోసి ఆ నీళ్ళల్లో పిసికినట్లుగా అవుతుంది. అది పచ్చి పులుసుకు కూడా పనికిరాదనేది జగమెరిగిన సత్యం. అలానే ఒక్కొక్క నాయకుళ్ళు వచ్చినప్పుడు ఆ నాయకులు వెంబట మీడియా అనేది రావటం జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న మీడియా కూడా ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కువ మంది వచ్చినట్టు కనపడరు. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి సమాచారం లేకపోవటం, లేకపోతే వీళ్ళు వాళ్ళకి పరిచయం లేకపోవటం జరుగుతూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీనివల్ల రేపొద్దున ఏదైనా స్థానికంగా ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ స్థానికంగా మన మీడియా సహకరించకపోవచ్చు, ఎందుకంటే పరిచయం లేదు కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళ మనుగడకు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే స్థానిక మీడియాను వాళ్ళతో కూడా పరిచయం ఉంటే ఒక లెక్క, ఉండకపోతే వేరే లెక్కగా ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకని రంగం ఏదైనా, అది వ్యవసాయం అవ్వచ్చు, వాణిజ్యం అవ్వచ్చు, సాంకేతికం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఏదైనా సరే మీడియాతో పరిచయం ఉండటం ఒక లెక్క, పరిచయం లేకపోతే ఒక లెక్క. నా వెనక ఉన్న వాళ్ళు సరిపోతారు నాకు అనుకుంటే అది వేరే లెక్క. దాన్ని ఎవరు కూడా మాట చెప్పే పరిస్థితి ఉండదు, ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే కలుపుకుపోతే కలుపుకుపోయినట్టే ఉంటుంది, విడిపోతే విడిపోయినట్టే ఉంటుంది. ఆ గట్టున ఒకళ్ళు ఈ గట్టున ఒకళ్ళు ఉన్నట్లే ఉంటుంది. దీని మూలాన భవిష్యత్తులో పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది మనం ఇప్పుడేం చెప్పలేము.